ఇది మన కథ. కానీ రాముడు అట్లా కాదు. రక్షిత జీవలోకస్య, రక్షణ విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం లోకానికి అంతటికి ఏది అవసరమో అది ముందర చేయాలి. వాళ్ళ యొక్క అవసరాలు తీరిన తర్వాత మాత్రమే తన అవసరం ఏమిటో దాన్ని చూసుకోవాలి. తన అవసరానికి సెకండరీ ఇంపార్టెన్స్. కానీ ఆచరణ విషయం దగ్గర వచ్చేటప్పుడు మాత్రం ధర్మస్య పరిరక్షిత, తర్వాత మొట్టమొదటి రక్షిత స్వస్య ధర్మస్య, తన యొక్క ప్రాక్టీసెస్ మాత్రం అతను చేసేవాడు. ఏదో మనం మీరు సత్యం పలకండి కాదు, తాను సత్యం పలకడం అలవాటు చేసుకుని పలికిన తర్వాత మాత్రమే ఎదుటివాడికి సత్యం పలకండి అని చెప్పేవాడు. ఏదైనా ఒకటి తినకూడదని పదార్థాన్ని మానమని చెప్పారు అనుకోండి, ఏదో మనకి రామకృష్ణ పరమహంస గారి చరిత్రలో చెప్తుంటారు. ఆయన దగ్గరికి 16 పిల్లాన్ని తీసుకొచ్చి తింటుండే ఆవిడ, అయ్యా మా వాడికి చూడండి వీడు ఊరికి రోజు తీపే తింటాడండి, వీడు బెల్లం తెగ తింటున్నాడండి, రోగం తెచ్చుకుంటున్నాడు, కాస్త నువ్వు చిన్న ఏదైనా సలహా ఇవ్వండి సార్ అని ఆ బాబా గారిని అడగడానికి వచ్చింది ఆవిడ. ఓకే చూద్దాం, ఒక 15 రోజుల తర్వాత రాబోయ్ అన్నట్టండి. సరే బాబా వాళ్ళు 15 రోజుల తర్వాత వచ్చిందండి. వస్తే మళ్ళీ అది చెప్పింది. మళ్ళీ సరే పిల్లాన్ని అడిగాడు, తింటున్నావా? తింటున్నాను. సరే ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ రావాలి అన్నట్టు. సరే మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చెబితే అప్పుడు చూసి ఏనన్నా మానేద్దామా మానేసేటండి. ఈ మాత్రం చెప్పడానికి నన్ను 30 రోజులు చెప్పాలట. మొదటి రోజు వచ్చినప్పుడు నువ్వు ఆ చెప్పేది చెప్పచ్చు కదా. నేను ఎక్కడో పక్క ఊళ్ళోంచి ఇక్కడ కలకత్తా దాకా రావాలి, ఎంత కష్టపడి నేను వస్తున్నాను, ఎంత శ్రమపడి వచ్చాను నేను, ఒక్క చిన్న మాట చెప్పడానికి నిజాలు అని తిప్పాలా అని అడిగింది కండి ఆవిడ. నాకు కూడా బెల్లం అదే అలవాటు ఉందమ్మా, నాకు కూడా అలవాటు ఉంది కనుక నేను చెప్తే వాడికి అది ఎక్కదు అది. ఎందుకంటే బికాస్ ద కమ్స్ సూపర్ఫిషియల్, కేవలం పై నుంచి వస్తుంది తప్ప అది లోపల నుంచి రాదు కదా. పై నుంచి వస్తుంది కనుక అది ఏం పనిచేయదండి అది. కానీ అదే నీ గుండెల్లోంచి కనుక ఒకసారి పైకి పెళ్ళుబికి వస్తే అది ఎదటవాడి గుండెల్లో దాకా పెడుతుందండి. అది నీ పై నుంచి వస్తే ఎదటవాడు కూడా అలా పైన సూపర్ఫిషియల్గా ఎక్కడి నుంచి లేవగానే చూడండి, మనం ఇలా బట్టలు దులుపుకోగానే మనం ఎన్నవన్నీ అక్కడే దులిపేసుకుపోతామండి మనం. కానీ అది లోపల నుంచి వస్తే అది లోపల దాకా పెడుతుందండి. లోపల నుంచి రావాలంటే అది నాకు లోపల ఉంటే కదా రావడానికి. అయితే నేను మొట్టమాట బెల్లం తినడం నాకు కూడా అలవాటు ఉంది కనుక తల్లి, దాన్ని మానడానికి నీకు ఎప్పుడైతే నీ పిల్లలకి చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చిందో అసలు నేను మానగలనా మానలేనా చెక్ చేద్దామని 15 రోజులు ప్రయత్నం చేశానమ్మా. కానీ 15 రోజుల్లో నేను మానలేకపోయా. అందుకే నేను మళ్ళీ రమ్మని చెప్పా. ఇంకో 15 రోజులు ట్రై చేశా. ఇప్పటికి నేను ఇంకా బెల్లాన్ని చూసినా ఇంక తినకుండా ఉండేటటువంటి స్థితిలోకి వచ్చా. అందుకోసం చెప్పాను. అందుకు ఆ మాట వాడికి ఫలించి, ఇదివరకు చెప్పేటటువంటి అమ్మ పిల్లాడు చెప్పారు, తినద్దురా తీపి తినద్దురా తీపి దగ్గర కదా ఆవిడే తింటుంది కదా. ఇప్పుడు పిల్లాన్ని పిలిచి అరే నువ్వు స్మోకింగ్ చేయొద్దురా అన్నాడు అనుకోండి నాన్నగారు, ఇట్స్ గుడ్. కానీ ఎప్పుడు నాన్నగారు స్మోకర్ కాకపోతే అప్పుడు పిల్లవాడు కూడా నువ్వు స్మోక్ చేయొద్దురా అంటే వాడికే మనసుకి ఎక్కుతుందండి. వీళ్ళు కూర్చొని శుభ్రంగా చైన్ స్మోకర్ లాగా లాగించేస్తున్నాడు అనుకోండి, వాడు ఒకటి పెట్టి కాల్స్తే వీడు 4 పెట్టి కాలుస్తాడు ఒకేసారి. సో సింపుల్. అంటే చెప్పేవాడికి ముందర వాడి మనస్సులో అది స్థిరంగా ఉండాలి. ఇది రాముడు. తాను మొదట ఆచరించి అప్పుడు మాత్రమే తను ఇతరుడికి చెప్పేవాడండి. ఆచరణ విషయానికి వస్తే